జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీ లేని పంచా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ నాయకులకు అందరికి కూడా నమస్కారాలు. అంటే పోయిన నవంబర్ కల్లా కోతలు ఇచ్చేట్టు, నవంబర్ కల్లా కోతలు అయిపోవాలి. వరి పొలం వర్షం వచ్చినా కానీ రైతులు నష్టపోతుందనే ఉద్దేశం మీద దాన్ని ముందుగానే నాలుగేళ్ళు పోసుకునే విధంగా మే ఆఖరిలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో చేసుకొని జూన్ ఆఖరిలో కూడా నాటుకుంటే కన్నా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లోపల పంట చేతికి వస్తే నవంబర్లో ఎంతో వర్షాలు వచ్చినా కానీ రైతులకు ఇబ్బంది జరగదు, నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆలోచనతో నిన్న మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతే కదమ్మా, అది జరుగుతుంది. మరి ఆ పరిస్థితిలో మాకంటే మీరు బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రైలు పెడుతున్నారు, పంట తీస్తున్నారు, కొన్నిసార్లు నష్టపోతున్నారు. మీ అభిప్రాయాలు తెలుసుకొని మీ యొక్క ఏదైతే మంచిగా ఉంటుంది, ఏ సమయంలో నారకేడ పోసుకోవాలా, ఎప్పుడు మాట్లాడాలా, మరి ఎప్పుడు కోతలు చేసుకోవాలా, నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు మరి ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి గారు మేము అందరి కలిసి కూడా మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు తెలియజేస్తే రేపు జిల్లా పరంగా ఉండేటువంటి డిఎస్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఉంది కలెక్టర్ ఆధ్వర్యంలో, అక్కడ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నీళ్లు కాలువలకు గుర్తు బాగుంటుంది అనేది ఒక ఆలోచన పరంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దయచేసి మీరు ఒక్కొక్కరు ఎవరైనా సరే మీ సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది. మరి వ్యవసాయంలో మీరంతా ఆర్థిక వాళ్ళు అన్ని రకాల అనుభవించడం మీ ఈ సిస్టమ్ ద్వారానే చెరువుల్లోకి తీసుకుంటున్నాము మైనర్ ఇరిగేషన్కు. బట్ యాక్చువల్గా మనం ఎంత పొటెన్షియల్ కరెక్ట్గా క్రియేట్ చేశాము అనేటువంటిది ఈ డేటా ఎంత సైంటిఫిక్గా ఉంది. మనం ఇంకా ఒక్క 3 ఏళ్లకో 4 ఏళ్లకో మీరు ఎంత ఇచ్చినారు? యాక్చువల్లీ 1,77,000 ఎకరాలు కంప్లీట్ కాంటెంప్లేటెడ్ ఇచ్చారు. ఐడెంటిఫైడ్ ఆయకట్టు 1,00,000 దాని సచివాలయం ఆడుంటే పర్వాలేదు, మనకు మఠం నీళ్ళు ఎన్నో మనకు ఇబ్బంది లేదు. ఆ నీళ్ళు మళ్ళీ మనకే వస్తుంటాయి. వేస్ట్ అయిపోయి సోషల్ పెట్టి సంవత్సరం నుంచి నీళ్ళు సముద్రంలో పెట్టి ఏమొస్తాయి? దాని ఒకటి రసక వ్యవస్థ సీఎం గారితో మాట్లాడి అది కనీసం ఆ పోస్ట్ అన్నా మంజూరు చేయలేదు సార్. ముందు మనం ఎంత బియ్యం మన వాళ్ళగా అక్కడ పోవాడు నంద్యాల నుంచి కర్నూలు నీళ్ళు తెస్తాను, ఇక్కడికి సాగుతుంది. రైతులు తీర్చిపోతే వేస్ట్ తీర్చిపోతాడు. మేడం ఎంతమంది లస్కర్లు లేరు చెప్తే ఒకసారి సీఎం గారికి రిప్రజెంట్ చేస్తాం. కొత్త జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్స్ 19th లోపల జరపాలని చెప్పేసి పైకి ఆదేశాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి. కాబట్టి రేపు జరపాలని కలెక్టర్ గారు నిర్ణయించుకున్నారు. దానికి ముందుగా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇట్లా అడ్వాన్స్ చేయడం, సీజన్ అడ్వాన్స్ చేయడం అనేది మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందో ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. తాగడానికి నీళ్ళు కాదు. ఇప్పుడు రోజు మనం కీసెక్కులు పోతాయంటే మనం వచ్చే మనం అక్కడి నుంచి 3 నెలల్లో కష్టపడతా ఉన్నాం. ఒక 1000 కీసెక్కులు 10,000 కీసెక్కులు, ఈడ 100 కీసెక్కులు 364 రోజులు పోతాండి. ఇదే సార్ గేట్లు బిగించి లష్కర్ వ్యవస్థ కట్టాలి. ముందు ఆ లష్కర్ వ్యవస్థ అనేది హెచ్ఆర్ అనేది పేరు లేకుండా లష్కర్ పెట్టి 4 వరకు 5 వరకు ఒక 6 వరకు పెట్టాలా. దాంట్లో లీగల్ అయితే బాధ్యత లేదు. ఇప్పుడు హెచ్ఆర్ ను తొలగించే బాధ్యత లేదు.
వాడు ఎందుకంటే డ్యూటీ చేసినా లేదా ఆధార్ వేసుకుంటాడు అనుకుంటాడు నాలుగైదు చేయబోతాడు. వాళ్ళు ఎంప్లాయర్ లష్కర్ ఉద్యోగం చేస్తారు. అప్పుడే ఈ నీళ్లు మన కంట్రోల్కి వస్తాయి. ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు మేడం లస్కర్? ఒక్క లష్కర్ కూడా లేదు ఇప్పటికి, ఏమీ లేరు. ఏం లేదు. ఇంకా ఈ వ్యవస్థ మనం పోతారా సార్ బిగి సార్ వాళ్ళ అవసరం ఎత్తుకుంటాడు. మనకు ఎత్తేటప్పుడు పోతారు కానీ ఈ 2-3 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, పోయిన సంవత్సరం కూడా చూశాం. మనం జూలైలో నారగడ వస్తుకొని ఆగస్టు రాకపోతే నవంబర్ కల్లా బాగా పంట చేతికి సగంకి అధిక వర్షాల వల్ల బాగా నష్టపోతాం రైతులు. నిన్న 2021లో కూడా నవంబర్లో వచ్చిన తుఫాన్లు చాలా వరకు, ముఖ్యంగా ఆ పెన్నా బిడ్డలు కానివ్వండి, పెన్నా విపరీతంగా రావడం ఇంతవరకు దాదాపు 15 సంవత్సరాలు ఎప్పుడు చూడాలి. ఆ విధంగా పెన్నా రావడము, పెన్నా పరివాహక ప్రాంతంలో పైర్లన్నీ కూడా మునిగిపోయి బాగా నష్టం జరిగింది. మరి ఏదైనా కానీ నష్టమైన రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశం మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవంబరు పంట నష్టాన్ని జనవరిలో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం. ఏంటంటే ఇప్పుడు రిజర్వాయర్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఖరీఫ్ సీజన్ని కొంచెం అడ్వాన్స్ చేద్దాము. మామూలుగా జూన్ 2nd వీక్ అలా ఉండేది, కొంచెం ముందుకు జరుపుకొని మనకేంటంటే జనరల్గా నవంబర్లో లాస్ట్లో సీజన్లో కొంచెం ఎక్కువ న్యాచురల్ కెలామిటీస్, వరదలు ఎక్కువ రావడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఆ సమస్యను అధిగమించడం కోసం ఈల్డ్ ముందే వచ్చేస్తే ఇంటికి రైతులు సంతోషంగా ఉంటారు. కాబట్టి మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి ముందుగానే సీజన్ స్టార్ట్ చేద్దాము అని వాళ్ళు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఇనిషియేట్ చేసి మీటింగ్స్ పెట్టుకుని రైతుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఎరువులు, సబ్సిడీస్ అన్నీ ఇచ్చి తొందరగా పంటలకి దిగేటట్టుగా వాళ్ళని సమాయత్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు లాస్ట్ వీక్లో. దానికి అనుగుణంగా నిన్న కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ అడ్వైజరీ 20 ఏళ్ళు అవుతా ఉంది ఈ ప్రాజెక్టు. ఇప్పటికి కూడా మరి అంటే ఇప్పటి నుంచి మనకు నీళ్లు ఖచ్చితంగా అంటే చాలా వరకు కూడా కరెక్ట్గా వస్తాయనేటువంటి ఒక నమ్మకం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అక్కడి నుంచి కూడా ఈ పైన ఉండేటువంటి సిస్టమ్ ద్వారా. అదే రెండోది కూడా మీరు ఇంకొక విషయం కూడా మాకు చెప్పాలి. ఇప్పుడు ఏదైతే 0 to 18 కిలోమీటర్లో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, అదంతా లైనింగ్ జరుగుతూ ఉంది. జూన్ వరకు కూడా వెళ్తే మనం 3,000-4,000 క్యూసెక్కులు కూడా బ్రహ్మసాగర్ లేకి నీళ్లు తీసుకోగలమా? అంటే సీజన్ పైనగిన బాగలేకపోతే, ఆ కర్నూలులో నీళ్లు రాకపోతే మనకు 600-700, 800, 1000 క్యూసెక్కులు కూడా నీళ్లు రావు. ఈ గంటను ఇలాంటి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. సో దీన్ని వివరించిన తర్వాత మళ్ళీ నవంబర్కు రబీ స్టార్ట్ చేద్దాము అనేటువంటిది ఒకటి. దీని విషయంలో మరి మరొకసారి మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. ఒకటి మనకి ఎంతసేపు కానీ 4,000 క్రికెట్ కానీ 3,000 కానీ వచ్చేదానికి టోటల్గా శ్రీశైలం అయితే కానీ మనకి పేరు పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చెప్తారు. మనకు ఉన్నటువంటి ఎస్ఆర్లో బ్రహ్మసాగర్లో అంతా కలిపిన దాదాపు 14,15 టీంలు. అంతవరకు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. కానీ రాబోయే దాని గురించి మనం ఇప్పుడు ఊహించడానికి అవకాశం ఉండకపోతామని నేను అనుకుంటున్నాను. శ్రీశైలం అంటే అంతవరకు 13 TMCల నీళ్లను మాత్రం మనం ప్లాన్ చేసుకుంటాం. ఓన్లీ ఖరీఫ్ మాత్రం ప్లాన్ చేసుకుంటాం. ఖరీఫ్ మనం ఈ 13-14 TMCల నీళ్ళు ఉపయోగించుకొని మనం నీళ్ళు ఎప్పుడు ఇస్తే ఇది అవుతుంది. ఖరీఫ్ మనం బయటపడగలుగుతాము అక్టోబర్ అనేది ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే అయినా మరి అక్టోబర్లో, ఏప్రిల్లో, ఆగస్టులో కూడా మనం కాలం నీళ్ళు రావాలి. సీజన్ నిండాలా, మళ్ళీ SR1 కావాలి, SR2 వీళ్ళు కూడా వచ్చి ఆ నుంచి మనం వస్తే కానీ ఆడ మళ్ళీ ఆయకట్టు ఉంది, ఆడలా తెలుసుకుంటాం. సో నాకు ఇంతవరకు మనం ఎంతసేపు కానీ ఇప్పుడు చేయించాలని సార్ వాళ్ళు చెప్పారు.
ఇంకోటి మన పిల్ల కాలువల వరకు బ్యాలెన్స్ వర్క్స్ ఎంతవరకు అవుతాయి అనేది, లెఫ్ట్ కెనాల్ పోర్మామిల్ నుంచి మనకు 57 కిలోమీటర్స్ అట్లూరు వరకు ఉంది కదా, పోర్మామిల్ లెఫ్ట్ కెనాల్ ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు కూడా లోకల్ పీపులే కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగానే మధ్య మధ్యలో బ్లాకేజెస్ ఉన్నాయి అంటే రైతులకి ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఏదైతే రాలేదో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. అంతవరకు వదిలిపెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయమన్నాం మేము వర్క్ని. తర్వాత పరిష్కారం ఏంటి అంటే కలెక్టర్ దగ్గర కూర్చొని మనకు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 6.33 crore ల్యాండ్ అక్విజిషన్కే మనకు ఈ టీజీపీ మీద ఏ ల్యాండ్ అక్విజిషన్ ఉన్నా కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి అడ్మిన్ శాంక్షన్ కూడా ఇచ్చారు. ప్రీవియస్ ఇప్పుడు అడ్మిన్ శాంక్షన్ ముందుగా ఇచ్చారు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లం లేదు. అందువల్ల లెఫ్ట్ కెనాల్ పని త్వరితగతిన అయిపోతే వాళ్ళు చేస్తారు. ఇంకోటి మీరు అడిగింది ఇప్పుడు ఎంత ఆయకట్టు పెట్టారని, మాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాకు వచ్చింది లెఫ్ట్ కెనాల్ 0/0 నుంచి మనకి ఏదైతే 26th km వరకు ఉందో అక్కడ 25,000 acres ఇస్తారని అన్నారు. పత్రికా విలేకరులు, రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టును ప్రారంభించిన దిగవంత నేత ఎన్టీ రామారావు స్థాపించి నీళ్లు తేలేకపోయినారు. మళ్ళా మన దిగవంత నేత రాజశేఖర రెడ్డి గారు 2008లో ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల ఆశను నెరవేర్చిండు. అయితే 14 సంవత్సరాలు కావచ్చు అన్న నీళ్లు చెరువులతో పోతాడే తప్ప కాలువలు పిల్లకాలు 14 సంవత్సరాలై ఎక్కడ కానీ పిల్లకాలువలు చేయలేదు. అప్పుడున్న కాంట్రాక్టులు వాళ్ళ వరం కోసం పెద్ద పెద్ద కాలువలు చేసుకొని పోయిండు. కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు మీ మొత్తం ఆ రోజేమో ఆయకట్టుకు నీళ్లు ఇంత ఎకరాకని ఇవ్వడం జరిగింది. అది లేకుండా వాళ్ళ కోరిక నెరవేర్చుకుని పోయినరు. ఆ ఇబ్బంది పడేది ఎవరంటే మనమే ప్రజాప్రతినిధులు. ఆ రోజు నిలదీసి మాకు ప్రతి ఎకరాకు నీళ్లు పారేటట్టుగా చేసింటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడైనా కానీ నీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నాయి. సామెత అన్నట్లు అన్ని ఉన్నాయి, అన్ని నోట్లో శని అన్నట్టు నీళ్ళేమో బ్రహ్మాండంగా కూడా అక్కడి నుంచి ఇవన్నీ ఎక్కడికి పోతాయి, సోమశిలకు పోతాయి. కారణం పిల్లకాలం లేక. ఇక్కడ ఉండే లస్కర్లు అనేది ఒకరో ఇద్దరు ఉండి ఎత్తుకుంటే వాళ్ళు నీళ్ళు ఏమి ఎత్తారు, వాళ్ళకి ఆ తోటలోకి రాకుండా పక్కకు ఎత్తే ఒక్కరు పోతాడు. బిగించేవాడు ఏమి ఉన్నాడు కానీ ఎత్తేవాళ్ళు ఏమో ఖచ్చితంగా చాలా మంది ఉంటారు అవసరం పట్టినప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ పిల్లకాలను త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు రైతులకు పేరుకేమో 150,000 ఎకరాలు 160,000 ఎకరాలు. ఇక్కడేమో జరిగేది వాస్తవంగా నీళ్లు ఏమున్నా కానీ ఆ కాలువ చెరువుల కింద నుండి పండించడం తప్పగా కాలువ కింద పండించేది చాలా తక్కువ. దయవుంచి ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు నియోజకవర్గానికి ముఖ్యంగా ఒక ఇబ్బంది ఏంటంటే అవన్నీ 7 మండలాలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మన మఠం మండలం నుంచి దాటిపోయిన తర్వాత 8 మండలాలకు ముఖ్యంగా మన బ్రహ్మసాగర్ ఈ నీళ్లు ఇవ్వాలి. దీంట్లో చివర అట్లూరు గోపురం మండలానికి వెళ్ళడానికి కనీసం 2-3 నెలలు పట్టేది. అంటే చాలా వరకు అక్కడ నీళ్లు లేని పరిస్థితి. అయితే ఈసారి ఉండే పరిస్థితుల్లో చాలా వరకు చెరువుల్లో కానీ బోర్లలో కానీ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నీళ్లు ట్రావెల్ కావడానికి ఒక 2 నెలలు టైం పట్టినప్పటికీ కూడా మనం ఏదైనా కూడా మీ సలహాలు ఏంటంటే మనం జూన్లోనే అది నార్లు వేసుకోవడానికి మరి మనం చేసుకోగలిగితే చాలా వరకు కూడా జూలై చివరికి జూలై కానీ ఆగస్ట్ అంటే కొన్ని నెలలు అట్లూరు గోపురం మండలానికి అక్కడికి వెళ్ళాక కొన్ని ప్రాంతాలకు ఆగస్టు కూడా అవుతుంది. మరి ఇంత లోపల ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని మేము ఆగస్టుకు నీళ్ళు వచ్చినా పర్వాలేదు మా ప్రాంతానికి అక్కడ అనేటువంటిది ఇది ఒకటి ఆలోచన చేయాలి. మీ సలహాలు అంతకంటే జూన్ 15th కంటే
ముందు ఇవ్వగలమా అనేది. అయితే దీంట్లో ఎస్సీ గారు మేడం ఇప్పుడు మీరు ఆ కరస్పాల్ దగ్గర రెండు బ్రిడ్జీలు మనం కడుతున్నాము, తర్వాత అక్కడ చెరువు కడుతున్నాము. పూర్వం చింతరపల్లి ఆ చెరువులోకి నీళ్లు పోవడానికి అంటే ఆయన ఏమంటున్నారంటే జూన్ 20th వరకు టైం ఏమంటున్నారు. మీరు ఎలా అధిగమిస్తారు? మరి అక్కడ చింతరపల్లి ఆ చెరువు అది ఇంకా దానికి రివిట్మెంట్ చేయకపోయినా పర్వాలేదా అనేది ఒకటి మాకు తెలియజేయాలి. రెండోది నా డౌట్ ఏంటంటే సార్, మామూలుగా మీరు ఒక నోట్ కూడా ఇచ్చారు ఉదయం కూడా, అంటే మనం చెరువును నింపుకుంటున్నాం కానీ మీరు దీని కింద ఏమన్నారు మొత్తం అంటే ఎస్విబిఆర్ లెఫ్ట్ కెనాల్ అప్ టు పోర్మామిల్ల కానీ ఎస్విబిఆర్ లెఫ్ట్ కెనాల్ బియాండ్ పోర్మామిల్ల కానీ అట్లే గుండంరాజుపల్లి బ్రాంచ్ కెనాల్ కానీ ఓబులం బ్రాంచ్ కెనాల్ కానీ 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే లోపల 16-17లో ఒక అప్రాక్సిమేట్ గా ఒక 20,000 ఎకరాలు పారుతుంది అని మీరు చెప్పారు. తర్వాత 33,863 18-19లో 0 ఎకరాలు ఇచ్చారు. 19-20లో 25,950, అట్లే 20-21లో 27,540 ఎకరాలు. నాకు తెలిసి ఇది శాస్త్రీయంగా ఈ ఎకరాలు అనేది లేదు అని నేను ఆలోచన చేస్తాను, నేను అనుకుంటున్నాను. మీరేదో గంపగుత్తగా ఇచ్చినారు కానీ ఇది అంటే ఒక్కొక్క బ్లాక్ లేకి అంటే మడుగులు ఎక్కువైపోయింది, వాటర్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇప్పుడు అట్టోడికి నీళ్లు కావాలి. అట్టోడికి నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుపోయడానికి ట్రై చేయడం లేదు. ఎంతసేపు నువ్వు ఫోన్ చేసి అట్టోడి నీళ్లు కావాలి సార్ అంటారు. ఇక్కడ నుంచి గేట్ బిగించి గేట్ బిగించుకుంటా పోతే అక్కడ నీళ్లు వస్తాడే రాలేదా అని అడుగుతాను. కానీ ఇక్కడ నుంచి వేస్ట్ గా వెళ్ళిపోతాయనేది డిపార్ట్మెంట్ అనుకోవడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ రోడ్డు మనం పోతా చూసుకుంటాం దాకా ఎన్ని సులువులో అల్లుడు వయసు సంఖ్యలో పోతాయి. ముందు మన ఆ వాటర్ని మనం కాపాడుకుంటే ఒరిమలకు ఎక్కడ ఎత్తాల్సిన అవసరం లేదు. దీనివల్ల అల్లూరు మండలము బృందావనం రైట్ మొత్తం ఈ వచ్చే 100 కేసులో ఉండే ఆయకడ అంతా కూడా మారుతుంది. అయితే ఆ కనీసం గేట్ ఈ సులువు అవసరం ఉంటే దాన్ని తీసేయడం అంటే ఒక 20 ఇంగ్లీష్ లో 15 ఆ ఇంగ్లీష్ మనం మాత్రం చేసేదా డిపార్ట్మెంట్ కానీ ఒక లస్కర్ కానీ దానికి ఎవరు లేకుండా 5 ఇంజన్లు ఎత్తుకొని పోతానే ఉంటాయి. దానివల్ల మఠ మండలంలో 6 సులువులు ఉంటాయి. ఏది బయట కాదు 6 సులువులు ఆయకట్టు అనేది నీళ్ళు లేనప్పుడు పైపు పెట్టుకుంటాయి. ఇప్పుడు పైపు పెట్టుకుని సాల్వ్ చేసి అంటే ఆ భూమిలో పోయినా కూడా మనిషిగా ఓడిపోతున్నాడు. దానివల్ల పైపు నష్టపడి కానీ పైపు పెట్టుకునే ఆలోచన రావాలి. అందుకని మేడం గారు ఆ గేట్లను బిగించి ఒక లస్కర్ను పెట్టైనా మీరు మొత్తం మన డ్యామ్ మీద 20 మంది కూర్చొని పేకాట ఆడుకుంటారు కానీ ఆ గేట్ల పోయి ఆ నీళ్లు ఇవ్వకపోతే చూపించుకోవడం లేదు మేడం. మీ దాంట్లో తెలుగులో హెచ్ఆర్పై కనీసం 46 మంది ఉన్నారు. వాళ్ళందరినీ డ్యూటీలు వేసి రైతుకైనా కొనాలు ఇవ్వండి. ఈరోజు రైతుకు అవసరం ఉంటే గేట్ ఎత్తండి, లేకపోతే బిగించేయండి. దానికి ఏమైనా మరమ్మతులు కావాలంటే ఎంత అవుతాయి? ఒక గేటు మరమ్మతులు అంటే ఒక 5,000, 10,000, 10,000, 20,000 అవుతుంది. దానివల్ల ఎన్ని బిగించుకుంటే పోతే అక్కడ నీళ్ళు పోతాయి కదా చూసుకుంటే వచ్చినా ఏ తూర్పు దగ్గర అన్ని నీళ్ళని చెరువులో పోతాయి, నీళ్ళలో పడాయి నీళ్ళు. మేడం ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే మీరు ఈ గేట్ల విషయంలో ఏం చెప్పబోతారు? రియల్ గా మనం రైతు నీళ్లు నష్టపోతాను మన అసమర్థం అంటే మన డిపార్ట్మెంట్ కానీ మన రాజకీయాల్లో ఆ గేట్ మీద ప్రజలు నష్టపోతాను. ఆ నీళ్లు ఉండి కూడా వాళ్ళు పైన పెట్టుకోలేకున్నారు. అది రైట్ కెనాల్ మా లెఫ్ట్ కెనాల్ అంటే సార్ లెఫ్ట్ కెనాల్ ఇప్పుడు అంతా ఎక్కువ ఈ సంవత్సరం బాగా వాటర్ నుండి చెరువు నుండి పత్తి. ఆ పత్తి ఒక నెల 15 రోజులు అయితే కానీ అయిపోదు. పత్తి అయిపోయినాకనే 4 రోజులు వస్తారు. కాబట్టి ఈ ఒక నెల మటన్ అంత అవసరం రాదు సార్. కానీ లీకేజ్ రూపాయలు ఉంటాయి. మీకు కావాలంటే ఇక్కడ గేట్లు బిగించుకొని బడ్జెట్ కాలాలకు తీసుకోవడానికి నెల లోపు మీరు వాడుకోండి నీళ్లు. మటన్ మండలానికి అంత అవసరం లేదని నేను అనుకుంటాను.
లెఫ్ట్ కెనాల్ లో కానీ లెఫ్ట్ క్యాన్ రైట్ క్యాన్ గురి అవసరం లేదు. లెఫ్ట్ క్యాన్ కావాలంటే ఒక 55 10 నిమిషాలు అవసరం ఉంటే ఏమైనా బ్లాక్ రూమ్ ఏమైనా వేసుకుంటారు అంతే. పోతానే అక్కడ ఆల్రెడీ పోతాయి సార్ లీగు ఆ లీగు జరగదు. పూర్తి బంద్ చేయడానికి గేట్లు బిగలేదు. ఇప్పుడు వాటర్ ఎట్టుండేంత వరకు ఎట్టుంది కాబట్టి బ్రేక్ చేయలేదు. అది వచ్చే నేను మన సురేష్ గేట్లు బిగించుకొని కిందకి అప్పుడు నీళ్లు కావాలంటారు అక్కడ పంపిండి ఇక్కడ